హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫిష్ మార్కెట్కి వెళ్ళాము. అంటే లైవ్ ఫిష్ తీసుకోవడానికి. ఈరోజు క్లైమేట్ కూల్గా ఉంది కదా, ఇంకా నాన్ వెజ్ అనగానే మార్నింగ్ లేచిపోతారు మా హస్బెండ్. ఫిష్ అయితే చాలా ఫ్రెష్గా అనిపించింది, తీసేసుకుని ఇంకా స్టార్ట్ అయిపోయాము. అక్కడి నుంచి వచ్చేటప్పుడు మాకు సీజనల్ ఫ్రూట్స్ ఇంకా ముంజులు అంటారు కదా, ఇవి కనిపించాయి. ఇవంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సీజనల్ ఫ్రూట్స్ ఏం దొరికినా నేను వదిలిపెట్టను, తీసేసుకుంటాను అక్కడక్కడ ఆపేసి. ఇంకా తీసుకున్నాను అనమాట. చాలా అప్పటికప్పుడు తీసిస్తున్నారు. అక్కడి నుంచి ఇంకా అలాగా స్టార్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా నాన్ వెజ్ అనగానే మా హస్బెండ్ ఫేస్లో ఇంకా హుషారు అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు నేనేం చెప్పినా ఇంట్లో చేసేస్తారు పని. ఇప్పుడు వెళ్ళగానే ఏంటి ఆనియన్స్ కోయడం, ఇంకా చాయ్ పెట్టేయడం, క్లీన్ చేసేయడం అన్నీ అయిపోతాయి. ఎందుకంటే నాకు అలసట రాకూడదు, అలసట వస్తే కర్రీ అటు ఇటు అయిపోతుందేమో అని. ఇక్కడ బెండకాయలు కనిపించాయి, బెండకాయలు తీసుకుంటాం అనమాట. మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. ఇంకా ఇంటికి వచ్చేసి ఆ బెండకాయలు కూడా వేస్తాం మేము ఫిష్ పుల్స్లో. మీరు వేస్తారా ఫిష్ పుల్స్లో? నాకైతే బాగా తెచ్చుకొని వండేసి నీట్గా కుత్తులాడుతూ స్మెల్ మంచిగా వచ్చింది, బాగా వచ్చింది ఈరోజు కర్రీ అయితే. మేము లావు పచ్చిమిర్చి వేసుకుంటాం అనమాట. అది పిండుకుంటే మంచిగా రసం దిగి మంచిగా బెండకాయ కూడా వేసుకుంటాం కాబట్టి నాకు పులుసులో బెండకాయ బాగా అనిపిస్తుంది. అది తింటుంటే భలే అనిపించింది అనమాట. నాకు టేస్ట్ బాగా అనిపించింది. ఇలా వెన్స్డే అయితే నా డే అంతా అయింది. ఇంకా ఫిష్తోనే సరిపోయింది. మార్నింగ్ లేవాలి, వెళ్ళాలి, అన్ని తెచ్చుకోవాలి, వండాలనే ఉంది మైండ్లో. ఆల్రెడీ నిన్నే నా మైండ్లో ఫిక్స్ చేస్తారు మా హస్బెండ్. ఎమ్మి చేపల పులుసు రెడీ. ఇవి అల్లనేరేడు పళ్ళు అంటారు. ఇవి తీసుకున్నా ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది నా డే.